హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 3కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 దానికి సంబంధించిన ఫస్ట్ మోడల్ని డిస్కస్ చేద్దాం. మరి మోడల్ 1 ఏంటంటే యూనిట్ 3లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా రైట్ సైడ్లో 0 ఉంటే వీ హ్యావ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఓన్లీ, నాట్ పర్టికులర్ ఇంటెగ్రల్. రైట్ సైడ్లో 0 కాకుండా మిగిలినవి ఏవైనా ఉంటే ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అట్లా ఉంటే మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుంటాం ఆ మెథడ్ని బట్టి. సో ఇక్కడ ఓన్లీ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ మాత్రమే కనుక్కోవాలి. ఓకే, సో మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ అనమాట. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉన్నప్పుడు. సో చూడండి, ఇక్కడ మన ప్రాబ్లం ఇక్కడ డి క్యూబ్ మైనస్ 2d స్క్వేర్ మైనస్ 3d ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై లేదు, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఉంది. ఇలాంటప్పుడు కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్సి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి వైసీ అక్కడ, ఇక్కడ ఎక్స్సి అనమాట. ఓకేనా? ఎస్. ఈ వీడియోలో ఒక 2 ప్రాబ్లమ్స్ ఇదే మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చూద్దాం. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ ఆర్ గివెన్ డి ఈస్ సో డి క్యూబ్ మైనస్ 2d స్క్వేర్ మైనస్ 3d ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. మరి ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ లాగా ఉంది, ఇజ్ ఈక్వల్ టు 0. వేరే ఎఫ్ ఆఫ్ డి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, ఇదంతా ఎఫ్ ఆఫ్ డిని. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి క్యూబ్ మైనస్ 2d స్క్వేర్ మైనస్ 3d. ఇప్పుడు దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో దాని ప్లేస్లో ఎంని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ ఎం క్యూబ్ మైనస్ 2m స్క్వేర్ మైనస్ 3m ఈజ్ ఈక్వల్ టు 0. ఎంకి పవర్ ఎంత ఉంది? హైయెస్ట్ పవర్ 3, అంటే 3 రూట్స్ వస్తాయి. సో మరి ఈ మూడిట్లో నుంచి ఎంని కామన్ తీయచ్చు. చూడండి, యాక్చువల్గా పవర్ 3, 4 ఉన్న సింథటిక్ డివిజన్ని అప్లై చేస్తాం. సో ఇక్కడ అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేస్తుంది సింపుల్గా. సో ఎంని కామన్ తీస్తే ఇక్కడ ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3 ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. సో దట్ ఇంప్లైస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0, ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకటి రూట్ వచ్చేసింది, ఇంకా 2 కావాలి. ఇది మళ్ళీ క్వాడ్రాటిక్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేద్దాం. ఏ అంటే 1 ఎం స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎం కోఎఫిషియంట్ మైనస్ 2, సి అంటే మైనస్ 3 కాన్స్టెంట్. ఇప్పుడు రూల్ ఏంటి? ఫ్యాక్టర్స్ని కనుక్కోవడానికి ఏవైనా 2 ఫ్యాక్టర్స్ తీసుకోండి, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మైనస్ 3 రావాలి. ఏసీ ఏ అంటే 1, సి అంటే మైనస్ 3, అంటే 1 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 3. రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, మైనస్ 2 రావాలి. సో అలాంటి నెంబర్స్ని కనుక్కోండి ఫ్యాక్టర్స్. సో ఏసీ అంటే మైనస్ 3. ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయండి. 1, 3 రెండింటికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ బిగ్ నెంబర్ ఏముంది? మిడిల్ టర్మ్ ఏముంది? మైనస్. సింబల్ నేను చెప్పేది. మిడిల్ నెంబర్కి ఏ సింబల్ ఉంది? మైనస్. ఇక్కడ ఆ బిగ్ నెంబర్కి సింబల్ వేసేయండి, మైనస్, ఆ సింబలే. ఇక్కడ ప్లస్ పెట్టండి. ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 మైనస్ 3 ఎంత? మైనస్ 2. 1 ఇంటూ మైనస్ 3 ఎంత? మైనస్ 3. కాబట్టి నువ్వు తీసుకున్న 2 ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే మిడిల్ టర్మ్ వచ్చింది, ప్రోడక్ట్ చేస్తే ఏసీ వచ్చేస్తుంది. ఎస్. కాబట్టి ఇక్కడ మిడిల్లో ఏ సింబల్ ఉందో అది పెద్ద నెంబర్కి ఇచ్చేసాయి, మిగిలింది చిన్న నెంబర్కి. నువ్వు 2 దీనికి మైనస్ ఇచ్చావనుకో, మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 అవుతుంది. మిడిల్ టర్మ్ ఎలా వస్తుందో రాదు. ఓకే, కాబట్టి ఎం స్క్వేర్ అట్లా రాస్తే ఇప్పుడు మైనస్ 2mని నేను ఇలా రాసుకున్నా, 1 ఇంటూ ఎం మైనస్ 3m. ఓకే, 1 ఇంటూ ఎం మైనస్ 3m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంని కామన్ తీయండి, m+1
లాస్ట్ 2 టర్మ్స్ నుంచి -3ని కామన్ తీయండి, m+1. మళ్ళీ మైనస్తో మల్టిప్లై చేసి -3m మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ 3 సరిపోయిందా? ఎస్. మళ్ళీ రెండిట్లోంచి m+1 కామన్ తీసుకో, m-3 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయి. m+1 0, m-3 0, m-1 m3. ఓవరాల్గా ఎన్ని రూట్లు? 3 రూట్లు వచ్చాయి. ఒకటేమో 0, ఇంకోటేమో -1, ఇంకోటేమో 3. సో దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 0, -1, 3. 3 రూట్లు డిఫరెంట్ రూట్. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ c1 e పవర్ m1x ప్లస్ c2 e పవర్ m2x c3 e పవర్ m3x. ఓకే. సో దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఇక్కడ పక్కనే రాయాలి యాక్చువల్గా. సో ఇక్కడ f(d) ఇంటూ x ఉంది కాబట్టి xc. ఇక్కడ ఆపరేటర్ మన ప్రాబ్లంలో ఒక పాయింట్ ఇచ్చాడు సార్, వేర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dt ప్రాబ్లంలో ఇచ్చాడు. నేను ఇక్కడ రాయలే. ఆపరేటర్ క్యాపిటల్ D అంటే d/dt. యాక్చువల్గా c1 e పవర్ m1x అది ఎప్పుడు ఆపరేటర్ d/dx ఉన్నప్పుడు. ఇక్కడ ఆపరేటర్ d/dt కాబట్టి సో c1 e పవర్ 0 ఇంటూ t ప్లస్ c2 e పవర్ -1 ఇంటూ t c3 e పవర్ 3t. m1 అంటే 0, m2 అంటే -1 ఇంటూ t అంటే -t, m3 అంటే 3. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా f(d) ఇంటూ x ఉందనుకో అప్పుడు t వస్తుంది. ఈ పవర్ m x కాదు t. xc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ 0 1, సో ఇంకా c2 e పవర్ -t, c3 e పవర్ 3t. ఎస్. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ D is. సో టు ది గివెన్ D is ఏంటి ఫార్ములా? x is equal to xc సార్. x is equal to xc అంటే c1 ప్లస్ c2 e పవర్ -t ప్లస్ c3 e పవర్ 3t. ఎస్, ఇది మన ఫైనల్ ఆన్సర్. చివరిలో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ D అని రాస్తే సరే. ఓకే, ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. గివెన్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈస్ d స్క్వేర్ x బై dx స్క్వేర్, సారీ dt స్క్వేర్, అది dt స్క్వేర్ మైనస్ -3 ఇంటూ dx బై dt. ఓకే, సో ఇప్పుడు ఇది డిఫరెన్షియల్ ఫామ్. దీన్ని ఆపరేటర్ ఫామ్ లాగా రాయండి. ఆపరేటర్ అంటే క్యాపిటల్ D స్క్వేర్ని ఏమంటాము? d స్క్వేర్ బై dt స్క్వేర్. సో వేరే ఆపరేటర్ D ఈజ్ ఈక్వల్ టు d/dt అనమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు దీన్ని ఆపరేటర్ ఫామ్ రాద్దాం. సో ఆపరేటర్ గివెన్ D గివెన్ equation in operator form is ఓకే చెప్పండి. సో క్యాపిటల్ D స్క్వేర్ బై dt స్క్వేర్, d స్క్వేర్ బై dt స్క్వేర్, పక్కన xని కామన్ తీయండి. xని కామన్ తీస్తే అన్నిట్లో రాద్దాం. 3 ఇంటూ d/dt అంటే క్యాపిటల్ D ప్లస్ 2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. కావాలంటే ఇక్కడ పక్కన వేర్ క్యాపిటల్ D ఈజ్ ఈక్వల్ టు d/dt రాసుకో. ఓకేనా? f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ 0 ఉన్నప్పుడు వేరే y ఈజ్ ఈక్వల్ టు yc, కంప్లీట్ సొల్యూషన్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే లెట్ f(d) ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0, వేర్
వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2. ఓకేనా? ఇంకా యాక్సిలరీ ఈక్వేషన్ అదంతా కామన్ ప్రొసీజర్. సో ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. అంటే d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసేసి సో m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్స్ కనుకో ఇందాక చెప్పా ఏసీని తీసుకో. ఏ అంటే 1, సి అంటే 2, 2 ఇంటూ 1 అంటే 2. ఫ్యాక్టర్స్ కనుకో 2 1s 2, 1 2 2. రెండింటిని యాడ్ చేయి, మిడిల్ టర్మ్ వస్తుంది. యాక్చువల్గా +1 +2 +3 కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసే సింబల్. రెండింటిని యాడ్ చేస్తే -3, ప్రోడక్ట్ చేస్తే -1 ఇంటూ -2 +2 సరిపోయింది. ఓకే, m స్క్వేర్. ఇప్పుడు -3m ఏం రాసుకోవచ్చు? -m -2m +2. ఓకే, ఈ -3mనే మనం ఇట్లా రాసుకుంటాం. mని కామన్ది m -1, -2ని కామన్ది అక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, +2 -1. ఓకే, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో. -2m +2 రెండిట్లోంచి మళ్ళీ m -1 కామన్, m -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయి. సో m ఈజ్ ఈక్వల్ టు 1, 2. సో ఇక్కడ వచ్చిన రెండు రూట్లు డిఫరెంట్ రూట్స్ కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ xc ఈజ్ ఈక్వల్ c1 e పవర్ 1 ఇంటూ t ప్లస్ c2 e పవర్ 2t. ఓకే, కంప్లీట్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు xc అయిపోయి. ఓకే, సో ఇలా చేయాలి. కొందరికి ఒక డౌట్ రావచ్చు, సార్ ఫస్ట్ మీరు 1 2నే ఎందుకు తీసుకున్నారు? 2 అని తీసుకోవచ్చు కదా. ఎట్లయినా తీసుకో, ఏది రాసినా ఒకటే. c1 e పవర్ 2t, c2 e పవర్ 1 ఇంటూ t. ఎన్ని రూట్స్ వస్తాయో అన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని యాడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, సో ఇట్లా చేయాలన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.